నా ప్రియుడు నావాడు, నేనతని దాని. అదిరిపోయి ఆన్సర్ ఇచ్చింది చూడండి. ఎవడెన్ని పుల్లలు పెట్టినా, ఎన్ని నక్కలు వచ్చి తొమ్మర మేళాలు చేసినా, ఎన్ని నెక్కలు వచ్చి ఎన్ని కోతలు కూసినా, అవి అరుపులు డక్కలు ఊడేలా ఎంత ఎగిరినా, నేను చెబుతున్నాను ఆయన నావాడు, నేను ఆయన దాన్ని. బైబిల్ అంతట్లో ఇస్తున్న కమాండ్ ఏంటో తెలుసా? 1 woman 1 man, 1 man 1 woman. ఒక భార్యకి భర్త, ఒక భర్తకి భార్య, అంతే. ఇక మధ్యలో ఏ నక్క లేదంతే. భార్య భర్త, నేను ఆయన దానను, ఆయన నావాడు. ఈ నక్కల గోల నాకెక్కదంది, నేను చెబుతున్నాను, తిరుగులేను. ఆన్సర్ అంది, నేను ఆయన దానను, అంతే. నాకేం చెప్పకండి. ఇంకా నక్కల గోల ఎప్పుడైతే ఇవన్నీ విన్నప్పుడు ఆవిడన్నా లేదా ఆవిడ అంటున్న మాట చదువుదాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. మీరు ఇంక అక్కడెక్కడ నేను చెప్పకండి, ఆయన ఎక్కడుంటాడు నాకు తెలుసులే అంతట. చల్లని గాలి వీచు వరకు ఇర్రివలెను, లేడి పిల్లవడెను, త్వరపడి రమ్ము. చెబుతుంది చూడండి. ఈ సోలమతి, బాగా వినాలి, ఈ సోలమతి నీకు నాకు ఈ 2 అధ్యాయాల్లో ఏమి నేర్పిస్తుందంటే, తన ప్రియుడు మీదున్నంత ప్రేమ తనకి ఇక ఎవ్వరి మీద లేదట. ప్రేమ ఏం చేస్తుందండి? దోషాలను కప్పుతుంది. దోషాలనే కప్పకరద్దు, దోషాలను కూడా ప్రేమ వినదు, వినిపించుకో. సోలమతి కాపురం చేస్తున్న ప్రతి ఇంటి ఇల్లాలకి చెబుతుంది, నన్ను చూసి నేర్చుకోండి, నేను ఎప్పటికీ ఆయననే ప్రేమిస్తాను, నేను ఎప్పటికీ ఆయన దాననే. ప్రియుడి నుండి ఇతని దగ్గర నుంచి ఏమి నేర్చుకుందామంటే, ఆయన అంటాడు, ఊపిరాడేంత వరకు, ప్రేమ ఉన్నంత వరకు నేను ఒక మాట చెబుతాను, నా భార్యని ప్రేమతో మూర్చెల్లిపోయేలా చేస్తాను. ఎంత బ్యూటీ ఉంది చూడండి అక్కడ. నీ నుంచి మేము ఏమి నేర్చుకోవాలి సోలమతి అంటే, నా నుంచి మీరు నేర్చుకోండి, నాలా ఎదురు చూడండి, నాలా నిష్టగా ఉండండి, నాలా ఎవరెన్ని చెప్పినా బుర్రలకు ఎక్కించుకోకండి, నేను ఆయన దానను, ఆయన నావాడన్నట్టు బతికేయండి. మరి నీ నుంచి మేము ఏమి నేర్చుకోవాలి సొలొమోను అని అడిగితే, ఆ ప్రియుడు మనకు చెబుతున్నాడు, నాలా ఊపిరాడలేనంత ప్రేమను భార్య మీద చూపించండి, మోర్చెల్లిపోయేలా చేయండి, ఇంకా నాలా భోజనం పెట్టండి, ఇంకా నాలా జీవితాంతం ఉంటానని చెప్పండి, తనకి నీడ నేనై ఉంటానని చెప్పండి, నా నీడ కింద తానే ఉండాలని చెప్పండి అని నీకు నాకు చెబుతాను. ఇంకా నిన్ను చూసి మేము ఏమి నేర్చుకోవాలంటే, తన మీద నేను లవ్ ఎజెండా ఎత్తానను. నేను చెబుతున్నాను, మీరు కూడా మీ ప్రేయస్సు కొరకు లవ్ జెండా ఎత్తండి. మాట్లాడుతాను, నిన్నన్నాను, మరలా అంటున్నా. భార్య కొరకు రూపాయి ఖర్చు చేయనివాడు భర్త కానే కాదు, గుర్తుపెట్టుకోండి. భార్య కొరకు రూపాయి ఖర్చు పెట్టలేనుడు భర్త కానే కాదు. భార్య కొరకు కష్టపడే, ఎందుకంటే 70 ఏళ్ళు నీతో బతకడానికి వచ్చేసింది. ఈ ప్రియుడు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడు? ప్రేమించండి. ఎంత ప్రేమించాలంటే ఇంత కాదు, కళ్ళు తిరిగి గడిపోయేంత, ప్లేట్లో పడిపోవాలి, అలాగంతే. మనం అలా ఎడం, ఇందాక నేను పోల్చగానే అలా ఎడం చేతితో పట్టుకుని అలా మస్సగా చూస్తున్నప్పుడు నేనే ఉన్నా అని చెప్పాలి. కంగారు పడకు, లే 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 అని లేపాలి, అంత లవ్ చేయాలి. అప్పుడు కిందికి చెప్తుంది మరలా ఒక మాట, వీళ్ళిద్దరిలో ఇంకా ఏం బ్యూటీ ఉందంటే, వీరి లైఫ్లో భార్య కన్నా భర్త ఎక్కువ, భర్త కన్నా భార్య ఎక్కువ. వీళ్ళలో ఉన్న ఇంకా బ్యూటీ లేదా ఇంకా గొప్పతనం ఏంటంటే, వీరు ఒకరిని ఒకరు పొగిడేసుకుంటారు. ఆవిడ ఈయన్ని పొగుడుతుంది, ఆయన ఈవిడ్ని పొగుడుతాడు, ఈవిడ ఆయన్ని పొగుడుతుంది, మనం ఊరోళ్ళని పొగుడుతాం. ఉదాహరణ చెప్పనా,
ఇంట్లో వండింది, ఇంట్లో ఉన్నది ఏది వండినా నచ్చదు మనకి. పక్కింటోళ్ళు పాసిపోయిన కూర వేసినా చాలా బాగుంది సిస్టర్, పాసిపోయిన కూర అంటాను. ఈవిడ ఎంత అందంగా ఉన్నా నచ్చదు మరి ఏటో. కానీ పక్కింటోళ్ళు పాసిపోయింది ఎట్టిన అది మనకు పరమన్నం. కనీసం ఇంట్లో వండిన దాన్ని పొగలేనోడివి నువ్వేం భర్తవే. ఒకరోజు సరదాగా సందర్భం వస్తుంది కూడా చెప్తున్నాను. పెళ్ళయి కొత్తగా మా ఇంటికి వచ్చింది. ఎక్కడ ఉంటుందండి, ఎక్కడ ఉంటా ఉండేయండి. కర్రీ ఉంటుంది, నేను ఆఫీస్ నుంచి వచ్చా. ఒకటే కర్రీ వచ్చి చెప్పట్లా ఆవిడ, గుడ్ ఫ్రై ఏమంటుందని కర్రీ పెట్టింది. తింటున్నాను, నా పక్కన లాయర్ శేఖర్ గడ ఉన్నాడు. ఆవిడతో వండించాం ఆ రోజు. నేను అన్నాను ఏమంటుందని, గుడ్ ఫ్రై అంటే బాగోదని ఆ తెల్లపిండిలకి అన్నాను. నీకు తెల్లపిండిలా ఉందా అంత. నేను అడుగుతున్నాను, వాళ్ళ కష్టానికి మనం ఏదన్నా ఇచ్చామంటే ఒకటే అండి, ఏమనొద్దు. కూర రేపు అదిరిపోద్ది మళ్ళీ కూర అంటే. మన లైఫ్ పార్ట్నర్ని మనమే మెచ్చుకోకపోతే ఎవరు మెచ్చుకుంటారు చెప్పండి? మనం మెచ్చుకోవాల్సిన వారిని మెచ్చుకోము చెప్పండి, అవసరం లేని బయట వాళ్ళని మెచ్చుకుంటాం. వీళ్ళిద్దరిలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన, వాళ్ళని వీళ్ళని ఎవరిని పొగడరు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటారు. మీరు మంచోళ్ళండి అని ఆవిడ అంటుంది, ఈయన అంటాడు నువ్వు అందరికన్నా మంచిదని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య మనకి పిచ్చెక్కిపోతుంది. అలా మాట్లాడుతూ ఒకరినొకరు మాట్లాడుతూ 2:3 ఒకసారి టచ్ చేద్దాం. అడవి వృక్షముల్లో జల్దారు వృక్షం ఎట్లుంటుందో మనుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితున్నాయి, నేను అతని నీడను కూర్చొని ఉన్నాను. ఆనందభరితున్నాయి, నేను అతని నీడను కూర్చొని. ఇది బాగా వినాలి, కావాలని చదివిస్తున్నాను. ఆయన నాతో 2 నిమిషాలు ఉంటే చాలు. వీళ్ళిద్దరు ఏమి నేర్పిస్తున్నారు తెలుసా? ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు మనం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయగలుగుతున్నామా? 2 నిమిషాలు కూర్చుంటే 3వ నిమిషం గొడవ అయిపోతుంది మనకి. 2 నిమిషాలు కూర్చుంటే 3వ నిమిషం గొడవ అయిపోతుంది మనకి. 2 నిమిషాలు ఉండలేకపోతున్నాం. వీళ్ళు నీ నీడుంటే చాలా అలా జీవితం గడిపేస్తా అన్నదా. 2 నిమిషాలు భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి? అన్ని మైనస్లు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ మైనస్లు మాట్లాడుకోరు, మైనస్ను కూడా ప్లస్ చేసి మనం ఇలాగే ఉండాలండి అనుకుంటారు. సులమతి ప్రియుడు నీకు నాకు చెబుతున్నది, మీ ఇద్దరు కలిసి కూర్చుని 2 నిమిషాలు మాట్లాడుకోగలరా? 1 గంట ఏమి అనుకోకుండా మాట్లాడుకోగలరా? ఒక పూట ఒక్క మాట కూడా బాధించుకోకుండా మాట్లాడగలరా? ఒక్క మాట కూడా సెటైర్ వేయకుండా మాట్లాడగలరా? మీ నీడుంటే చాలని మీ లైఫ్ పార్ట్నర్ని అనుకొని మీరు మాట్లాడుకోగలరా? మాట్లాడుకోలేకపోతున్నారు. ఈరోజు ఫెయిల్యూర్ అవుతున్నారు. కొంతసేపు మాట్లాడేసరికి భార్య భర్త కూర్చుని మాట్లాడుకుని చివరికి ఏమనుకుంటారో చెప్పనా? చివరికి తిట్టేసుకుని కొట్టేసుకుని అనవసరంగా చేసుకున్నాను నిన్న అంటున్నారు. పొగిడే గొడవ తర్వాత కనీసం గొడవెట్టుకోకుండా ఉంటే చాలు. మాట చెప్తున్నా, మీ ఆయన లేదా నీ భార్య నీ ప్రేమను లేదా వారి ప్రేమను తట్టుకోలేనంత ప్రేమ మీ ఆయన చూపిస్తాడంటే అప్పుడు ఆవిడ ఏమంట చెప్పిన చాలే అంటారు. అదే మీ ఆయన తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తాడంటే చూపిస్తాడు. ఆ మాటలోనే అర్థమైపోతుంది. మీ ఆవిడ నిన్ను తట్టుకోలేనంత ప్రేమను చూపిస్తుందంటే అవును గట్టిగా చూపిస్తుంది. ఈ మధ్య ఇంకా ఎక్కువ చూపిస్తుంది. కూరలు 2 నిమిషాలు ఉండలేము, 1 గంట ఉండలేము, 1 గంట మాట్లాడుకోలేము. ఏముందంటే ఈ భార్య భర్తలు నీకు నాకు చూపిస్తున్నది ఒకే ఒకటి, అలా ఉండండి, బ్యూటిఫుల్ లైఫ్ గడప. పరమగీతాలు ఇవి, పరసంబంధమైన గీతాలు ఇవి. ఏదైనా వనములో పాపము చేయక ముందు ఉండే గీతాలు ఇలా ఉంటాయి భార్య భర్తల జీవితాలు. లవర్ ఎవరయ్యా అంటే నా లవర్ నా వైఫే. లవర్ ఎవరయ్యా అని అడిగితే మై హస్బెండ్ మై లవర్ అంతే. నా ప్రియుడు ఆయనే, నా ప్రియుల ఆవిడే, నా ఫ్రెండ్ ఆయనే,
నా స్నేహితుడు ఆయనే, నా స్నేహితురాలు ఆవిడే, బయట వాళ్ళు ఎవరు కాదు, ఆవిడే.